5-స్టార్ హోటల్ అనుకుంటున్నారేమో, కాదు. ఇది బెంగళూరు T2 టెర్మినల్. Andasigirpalli, this is for you. And look at that, so many chairs, but nobody sitting in them, just like Jamie Oliver restaurant. Hello, Sawadika, welcome to Thailand. ఏంటి అసలు ఆ వీడియోలు ఏంటి, ఆ గోల్ ఏంటి అనుకుంటున్నారా? క్లారిటీ ఇస్తా. పాయింట్ ఏంటంటే, కార్పొరేట్లో ఉండటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. మామూలు ఆఫ్ సైట్ ఈసారి ఇంటర్నేషనల్ ఫుకెట్ ప్లాన్ చేశారు. కాకపోతే వర్క్ వీట్ అవ్వటం వల్ల, పని కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ప్రాపర్గా వ్లాగ్ చేయలేకపోయాను. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, మనం బెంగళూరులో ఫ్లైట్ ఎక్కి ఫుకెట్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. మధ్యలో బ్యాంకాక్లో చిన్న లేఓవర్ అనమాట. ఇందాక చూపించిన హోటల్ రూము మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా ముందు ఏం చేస్తామో చూద్దాం. జనరల్గా ఇది 2 డేసే, ఎక్కువ రోజులు కూడా కాదు. కాకపోతే మనకి కొంచెం దూరం ఎక్కువ కాబట్టి రిటర్న్లో మనం సింగపూర్లో యూనివర్సల్ స్టూడియోస్ కవర్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. Okay. Two hand. Okay. Professional. Okay. Yeah. Okay. Like this. Don't put your arm down. Again. Yeah. Okay. Ooh, me. See. Okay. Not good. Bang. Me. Good. Okay. I shouldn't move with the... Yeah. గురి ఇక్కడ పడితే ఇక్కడ తగిలింది. You know what? I'll take this one also. Can you give for 100? 8,600. We will give you $10. ఇందాక చిన్నగాని తీసి ఇప్పుడు పెద్దగానికి వెళ్తున్నాం. You touch. Should I hold here? Good. Yes. Like this? Yes. Okay. Group. Yeah. Yeah. भाई लग रहा है तू तो पूरा फाड़ दिया. Sorry, he went. హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ యూనివర్స్. ఫైనల్లీ సంతోషంగా చెప్తుంది ఏంటంటే, మనం ఫీఫీ ఐలాండ్స్కి వచ్చామన్నమాట. ఫీఫీ ఐలాండ్స్ ఆర్ మాయాబాయ్, ఐ డోంట్ నో, రెండింటికి కామన్ టూర్ మనది. ఇదిగోండి లొకేషన్. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 10 నిమిషాలు ఆపుతాడంట. కావాల్సిన అందరినీ ఫోటోలు వీడియోలు దిగమన్నాడు. ఏరియా అయితే చాలా బాగుంది. అంటే వైజాగే, కాకపోతే కొంచెం క్లీన్ వాటర్ అంతే తేడా. సో కొంచెం దిగి హడావిడి చేసి వీల్ గో టు నెక్స్ట్ ఐలాండ్. స్కూబా డైవింగ్ కూడా ఉంది, మనం చేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చేస్తాం కాబట్టి. ఆ వీడియోలు మా అండమాన్ స్నిప్పెట్స్లో ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వ్లాగులు తీయదు. బట్ ఎనీవే, ప్రస్తుతానికి అయితే చూసి Hi,
I'm Maitri. I'm a friend of Hemant, and we've come to Fifi Island right now. And we got here by our boat, speedboat, and it took about an hour to get here from the Patong beach. And here we are at the beach. It's beautiful. We just finished lunch, and now we just want to go dive straight into the beach. Welcome to Mayabe. To say Mayabe. సో దట్ ఈజ్ మాయాపై గైస్. మోరాలైస్ ఈరోజు ట్రిప్ అయిపోయినట్టుంది. మధ్య మధ్యలో షూటింగ్ చేయడం చాలా కాంప్లికేటెడ్గా ఉంది, అందుకే కంటిన్యూస్ ఫ్లో లేదు. ఎలా ఎడిట్ అయితే అలా చూసుకోండి. మరి ఇది మటుకు బెస్ట్. మిగిలిన రెండు ఓకే, బట్ మాయాబై ఈజ్ వర్త్ ఇట్. డెఫినెట్లీ విజిట్. దిస్ ఈజ్ వాకింగ్ స్ట్రీట్ ఆఫ్ దుబాయ్ గైస్. ఇది స్ట్రీట్ ఫుడ్. ఇలా పక్కన సంత మార్కెట్ లో సంత పెట్టి మధ్యలో పెట్టి అమ్మేస్తున్నారు. బాగున్నాయి. ఫ్యూ ఐటమ్స్ ఆర్ గుడ్, బట్ ఆబ్వియస్లీ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ సేల్స్. లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం గైస్. ఏంటంటే ఇవి షrimp and fish fingers. షరింప్ అండ్ ఫిష్ ఫింగర్స్. ఏదో కష్టపడి తింటాను, ట్రై చేస్తాం. కష్టమే కొంచెం. బాడీకి ఒక ఉప్పు కారం అన్ని అలవాటు పట్టిన తర్వాత చిన్న చిన్న నీటితో తింటాం అంటే సాహసం అనే చెప్పాలి. ఏదో అలా సగం సగం తిని బయలుదేరాం అనమాట. మనం ఫుకెట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఏదో చేసి మొత్తానికి ట్రిప్ అయితే అవగొట్టాం నీట్ గా. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ స్టార్ట్ అవుతుంది. సింగపూర్ కి సోలో జర్నీ అనమాట. ఫుకెట్ నుంచి మేము ఉన్న ప్లేస్ పటాంగ్ నుంచి బస్ తీసుకుని వచ్చాను. యాక్చువల్గా లోకల్ బస్ విచ్ ఇస్ రిలేటివ్లీ చీపర్. క్యాబ్ తీసుకుంటే 800 బాత్ ఎంతో అవుతుంది. అది బస్సులో 100 బాత్ పోయింది. మోరాలెస్ డిస్టెన్స్ కవర్ చేసే మన ఎయిర్పోర్ట్ బస్సు లాగా బెంగళూరులో హైదరాబాద్ అని. ఓకే, సో చెక్ ఇన్ అయింది. నా టోటల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గుడ్ ట్రిప్. 2 days అయినా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లాంగర్. ఇంకా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బికాజ్ ఇట్స్ ఎ గుడ్ సిటీ. ద వైబ్ అది బాగుంది. పీపుల్ ఆర్ ఆల్సో వెరీ నైస్. సర్ప్రైజింగ్లీ అంత టూరిస్టులు దొబ్బేద్దాం అనే మెంటాలిటీ లేదు. సో ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్. ఇంకా మన గేట్కి ఆల్రెడీ టైం అయిపోయింది. ఒకటే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఫుడ్ అనమాట. ఫుడ్ అస్సలు మన కారాలకి మన మిరియాలకి అది వర్కౌట్ అవ్వట్లేదు. చాలా కష్టపడి తినాల్సి వచ్చింది. వెజ్ వాళ్ళకి అయితే మరీ దారుణం. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్. నాన్ వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. ఏదో తప్పదన్నట్టు తింటారు. పేరుకే ఉన్నాయి ఆప్షన్స్. టు బి ఫ్రాంక్ దే ఆర్ యూజ్లెస్. పాపులేషన్ ఇండియాలో ఉందనుకుంటున్నారో ఎంటైర్ ప్రపంచంలో అలాగే ఉంది. చూడండి సరే ఎంతమంది జనం ఉన్నారో. ప్రతి ఎయిర్పోర్ట్లోని ఇదే గోల. అదే మన గేట్. ఆల్రెడీ క్యూ కట్టారు మన జోన్ కోసం. మన వెయిటింగ్. సో అది గైస్ ఫుకెట్ షార్ట్ ట్రిప్. అలాగే మళ్ళీ 2 ట్రిప్పులు చేయాలని మేము కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఇంకా వీడియోలు చూడాలంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.